ఒక మనిషిని ఎన్ని విధాలుగా బాధపెట్టొచ్చు అన్ని విధాలుగా మణికంఠతో విధి ఆడేసుకుంది. పుట్టిన 2 ఏళ్లకే తండ్రి చనిపోవటం, ఆ తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకోవటం, ఆ రెండో భర్త మణికంఠతో సరిగా ఉండకపోవటం, ఇంతలో తల్లికి క్యాన్సర్ రావటం, ఆమె చనిపోవటం. అనాథ అయిన మణికంఠ చిన్న వయసులోనే ఒక తోడు కోరుకొని పెళ్లి చేసుకోవటం, ఒక కూతురు పుట్టడం. తన కూతురిలోనూ తన తల్లిని చూసుకుని ఆనందపడే లోపే భార్య కూతురికి దూరమై మళ్ళీ ఒంటరి కావటం. చేతిలో డబ్బు లేదు, కెరియర్ లేదు, నా అనేవాళ్ళు లేరు. కట్టుకున్న భార్య కన్న కూతురు దూరమై ఆ 25 ఏళ్ల కుర్రాడి జీవితం తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది. అలాంటి కష్టాల కడలను దాటి కెరీర్ని వెతుక్కుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు నాగమణికంఠ తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. స్టేజ్పై తన భార్య తనని ఇండియా వెళ్ళిపోమన్నది, తన కూతురు కూడా తన దగ్గరే ఉందని చెప్పడంతో మణికంఠ భార్యపై నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. అయితే మణికంఠ భార్య బంగారం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నాగమణికంఠనే. పైగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలేం లేవు. వాళ్ళు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. నాగమణికంఠని హౌస్లోకి పంపింది కూడా అతని భార్య ప్రియా అని. అతని హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్ కావాల్సిన డబ్బులు కూడా మణికంఠ భార్య ప్రియనే పంపింది. అతను భార్యతో గొడవపడి యుఎస్ నుంచి వచ్చేశాడు తప్ప భార్య కూతురితో విడిపోయి కాదు. ఈ విషయాలన్నీ లైవ్ ఎపిసోడ్లో శేఖర్ భాషతో చెప్పాడు నాగమణికంఠ. తను చేసిన మిస్టేకే లేదు, నేను చేసిన మిస్టేక్ లేదు, తను చాలా మంచిది, నా రాత అలా ఉంది, విధి ఆడిన నాటకం. నా కూతురికి ఏడాది, నా కూతురికి నేను రెస్పెక్ట్గా ఉండాలి, నా కూతురికి సంపాదించి పెట్టాలి. మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రిని. ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను. కోట్లాడైనా సరే ఏచైనా సరే నేను ఇక్కడే ఉంటాను. కప్పు కొట్టాలని అనుకోవడం లేదు, ఉండాలని అనుకుంటున్నా. నేను అత్యాశకి పోవటం లేదు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్కి కాల్ చేశాను. నాన్న నీకు వస్తుంది వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది. నాకు కావాల్సిన డబ్బులు పంపింది, అన్నీ కొనుక్కున్నాను. అప్పుగా ఇవ్వు అని అడిగాను. ఆ టాపిక్ వదిలే, డబ్బులు పంపిస్తున్నా, వెళ్ళి బాగా ఆడు అని చెప్పింది. ఆ డబ్బులు తీసుకుని షాపింగ్ చేశాను, హౌస్లోకి అడుగుపెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు నాగమణికంఠ. ఇక తన ఫ్యామిలీ విషయాల గురించి చెప్పగానే తన చెల్లి కూడా రియాక్ట్ అయ్యింది. మా ఫ్యామిలీ గురించి నా బ్రదర్ రీసెంట్గా బిగ్ బాస్ మాట్లాడిన విషయాలు నా దృష్టికి వచ్చాయి. అందుకే దానిపై ఒక్కసారిగా క్లారిటీ ఇవ్వాలని ఈ పోస్ట్ పెడుతున్నాను. మా నాన్న తనకి స్టెప్ ఫాదర్ అంటూ అన్నయ్య చెప్పడాన్ని నెగిటివ్ కోణంలో చూడకండి. తన అభిప్రాయాన్ని నిజాయితీగా మా అన్నయ్య చెప్పాడు అంతే. ఇక మా అమ్మ చనిపోయిన తర్వాత తను ఇల్లు వదిలి వెళ్ళిపోవటం పూర్తిగా అన్నయ్య సొంత నిర్ణయమే. ఎవరు తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, బలవంతం పెట్టలేదు. తను తీసుకున్న నిర్ణయం తను కరెక్టే అని అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. ఇక మా జీవితంలో ప్రతి విషయంలోనూ నాన్న చాలా బలంగా మాతో ఉన్నారు. మాపై చాలా ప్రేమ చూపించారు. ఆయన ఒక రియల్ ఫాదర్ అని నిరూపించారు. అయితే మా అన్నయ్య చెప్పిన మాటలు పూర్తిగా తన సొంత విషయం. దాన్ని షేర్ చేయడాన్ని నేను గౌరవిస్తున్నాను. అయితే ఒక ఫ్యామిలీ అనేది చాలా రిలేషన్లు, బంధాలు, సందర్భాల నుంచి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడింది అనే కంటే ఫ్యామిలీలో ప్రేమ, సపోర్ట్, బాండింగ్ ఉందా లేదా అనేది మ్యాటర్. కనుక దయచేసి మాపై నెగిటివ్ కామెంట్లు చేయొద్దని కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ అలాంటిది కాదు అంటూ తన చెల్లి రియాక్ట్ అయ్యింది. మరి మణికంఠ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడం, తన గేమ్ ఎలా ఉందో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.